ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో పిల్లల్లో పెద్దల్లో అందరిలో కనిపించే సమస్య మతిమరుపు. ఈ మతిమరుపుని ఎలా నివారించవచ్చు, మన జ్ఞాపక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గాయత్రీదేవి గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఈ రోజుల్లో చాలా మందిలో మతిమరుపు కనిపిస్తూ ఉందండి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటారు? అంటే మతిమరుపు అనేది ఏమిటి, ఎందుకు వస్తుందని తెలుసుకోవాలంటే ఏంటంటే అసలు గుర్తు పెట్టుకోవడానికంటే జ్ఞాపక శక్తికి మన శరీరం లోపల జరిగేటువంటి ప్రాసెస్ ఏంటనే తెలుసుకోవాలి. అంటే మనం మర్చిపోతున్నాం అంటే ఏంటంటే జ్ఞాపక శక్తిలో ఉండేటువంటి ఆ ప్రాసెస్ సరిగా జరగటలేదు అనమాట. ఆ జ్ఞాపక శక్తికి ఏంటంటే 3 అంశాలు ఉంటాయి. 3 స్టేజెస్ కనుక కరెక్ట్ గా ఉన్నట్టయితే మనకి అన్ని గుర్తుంటాయి అనమాట. ఆ 3 స్టేజెస్ ఏంటంటే ధీ, ధృతి, స్మృతి అంటాం. ధీ, ధృతి, స్మృతి అని. అందులో మొట్టమొదటిది ధీ అన్నమాట. ధీ అంటే ఏంటంటే మనం ఒక విషయాన్ని విన్నప్పుడు అర్థం చేసుకోవడం. ఆ అర్థం చేసుకునే శక్తి కరెక్ట్ గా ఉండాలన్నమాట. అంటే విషయం సరిగ్గా వినాలి, విన్నది అర్థం చేసుకోవాలి. అంటే చదవడం కానివ్వండి, ఏదైనా కానీ చదువుతున్నప్పుడైనా సరే చదవాలి, చదివింది అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. అలాగే రెండో స్టెప్ ఏంటంటే ధృతి. ఈ అర్థం చేసుకున్నటువంటిది మన లోపల స్టోర్ అవ్వాలి. మన కంప్యూటర్ అంటే మన బ్రెయిన్ అనే కంప్యూటర్లో అది స్టోర్ అవ్వాలి, అక్కడ ఉండాలన్నమాట. అక్కడ ఉండడం అనేది రెండో స్టెప్. ఇంకా మూడో స్టెప్ ఏంటంటే స్మృతి. స్మృతి అంటే ఆ లోపల స్టోర్ అయినది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనకి గుర్తుకు రావాలి. ఆ 3 కనుక సరిగా జరిగితే మనకి అన్ని గుర్తుంటాయి. అంటే మొట్టమొదటిది మనం ఒక దాని మీద దృష్టి పెట్టి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది మళ్ళీ వెళ్ళి మన బ్రెయిన్ లో స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ అయినది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు బయటకు రావాలి, అప్పుడు గుర్తుకొచ్చినట్టు, మతిమరుపు లేనట్టు అనమాట. అంటే ఈ 3 స్టెప్స్ లో ఎక్కడ ఎటువంటి లోపం జరిగినా ఈ మరుపు అనేది వస్తుంటుంది. అంటే ఒకటి మనం దృష్టి పెట్టి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండకపోవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళు దృష్టి పెట్టకుండా చదివారు అనుకోండి, చదివేశారు అనుకుంటారు, కానీ లోపలికి వెళ్ళలేదు, స్టోర్ అవ్వలేదు, ఇంకెలా గుర్తుకొస్తున్నప్పుడు. అందుకని అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే ఒకవేళ దృష్టి పెట్టి చూసినా కానీ స్టోర్ చేసుకునే కెపాసిటీ బ్రెయిన్ కి లేకపోయినట్టయితే కనుక అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి. ఈ మతిమరుపు అసలు ఎందుకు వస్తుంది అంటారు? కారణాలు ఏమంటారు? ఒకటి కారణాలు ఏంటంటమ్మా, మనం పెద్ద కారణాల గురించి ఇప్పుడు ఇందులో చెప్పుకోవట్లేదు, ఎందుకంటే కొన్ని జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులు వేరే విషయం. ఇది మామూలుగా మనం చెప్పుకునేది కామన్ గా అందరూ మర్చిపోతున్నాం అని అంటూ ఉంటారు. ఆ విషయం గురించి చెప్పుకోవాలి. ఈ మర్చిపోవడం అనేది ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో ఏదైనా ఒక విషయం మీద అసలు ఆసక్తే లేదనుకోండి, వాళ్ళని తోముతూ ఉంటాం, ఇదే చెయ్యి. వాళ్ళు ఆ పుస్తకం ముందు పెట్టు కూర్చున్నా సరే వాళ్ళకి లోపలికి ఏమి ఎక్కదు. అలాగే కొంచెం ఏంటంటే మన బ్రెయిన్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. అది ఒకసారి ఒక అంశాన్ని మాత్రమే గ్రహించి గుర్తుపెట్టుకుంటుంది. అలా కాకుండా మనం చాలా మంది ఏంటంటే మల్టీ టాస్కింగ్ అని చెప్పి ఒకేసారి రకరకాల పనులు, వంటింట్లో ఇంకేదో చేస్తూ ఉంటారు, లేకపోతే కంప్యూటర్ మీద ఇంకో పని చేస్తుంటారు, ఇంకోటి వింటూ ఉంటారు. ఇలా అన్ని పక్కల నుంచి అన్ని జరిగిపోతుంటాయి. ఇలా ఎటు పడితే అటు జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒకటి మనలో స్టోర్ అవడం అనేటువంటిది కష్టం అయిపోతూ ఉంటుంది. అంటే గజిబిజిగా అయిపోతుంది అనమాట. అందుకని ఒక మతిమరుపు లేకుండా ఉండాలంటే ఒకసారి ఒక పనిని దృష్టి పెట్టుకుని చేసుకోవాలి, ఇష్టంగా చేయాలి. పిల్లలైతే ఇష్టంగా చేయాలి. మిగతా పనులు ఏవైనా సరే కొంచెం దృష్టి కేంద్రీకరించి చేసినట్టయితే కనుక మర్చిపోవడం అనేటువంటిది ఉండదు. కొంత మరుపు కొంచెం ఏంటంటే ఒక ఏజ్, ముఖ్యంగా స్త్రీలలో అయితే మెనోపాస్ తర్వాత, మగవాళ్ళలో అయితే కొంచెం 50 ఏళ్ళ తర్వాత హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కొంత మరుపు వస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ మతిమరుపు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా ఇప్పుడు మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ తో పోల్చినట్టయితే కంప్యూటర్ తోటి ఎక్కువగా మనం పోల్చకూడదు. కంప్యూటర్నే బ్రెయిన్ చూసి తయారు చేశారు కనుక దీన్ని దాంతో కంపేర్ చేయక్కర్లేదు. ఒక కంప్యూటర్ మన దగ్గర ఉందంటే కనుక దాన్ని సరిగా పనిచేయించడానికి మనకి కరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ వెళ్తూ ఉండాలి. అలా తర్వాత ఆ కంప్యూటర్ సరిగా పనిచేయాలంటే దానికి ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఎప్పుడు కూడా బాగా క్లీనింగ్ అది చేస్తుండటం, డస్ట్ అది పడకుండా చూడడం, ఎక్కువ దాని మీదకి దుమ్ము ధూళి రాకుండా చూడడం, ఆ తర్వాత ఇంకా దానిలోకి ఏ వైరస్లు రాకుండా చూడడం, ఇలాంటివన్నీ మనం చేస్తుండాలి. ఒక మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అలాగే ఏంటంటే కంప్యూటర్ నిండా అన్ని డంప్ చేసేసారు అనుకోండి, ఎన్నెన్నో ఫైల్స్ డౌన్లోడ్ చేసి పెట్టేశారు, ఆ తర్వాత అది స్లో డౌన్ అవుతుంది. అది మామూలుగా అందరికీ ప్రాక్టికల్ గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ తెలిసినటువంటిది. సో ఇలాంటివన్నీ మనం చూసుకుని మన బ్రెయిన్కి అప్లై చేసుకుందాం, వాటిని మనకి తేలికగా అర్థం అవడం కోసం అని చెప్పి. మనకి మరుపు లేకుండా జ్ఞాపక శక్తి బాగుండాలి అంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అన్నాం అనుకోండి, మన బ్రెయిన్ కి సరిపోయినటువంటి ఆహారాన్ని చక్కగా అందిస్తూ ఉండాలి. బ్రెయిన్ అంటే మన జ్ఞాపక శక్తి బాగా పనిచేయాలంటే సత్వగుణం కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలు. అవేమేంటి? మనకి నెయ్యి, పాలు,
పళ్ళు, రకరకాల పళ్ళు, చక్కగా తాజాగా ఉండేటువంటి పళ్ళు, బాదం పప్పు, ఆక్రూడు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మెదడు బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు. వాటిని రెగ్యులర్గా వీటిలోంచి ఏదో ఒకటి, రోజు అన్ని కలిపి తినేయక్కర్లేదు, రోజు ఇందులోంచి ఏదో ఒకటి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక బ్రెయిన్కి కావాల్సిన పవర్ అందుతూ ఉంటుంది. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, సరిపోయిన నీళ్లు తాగుతూ ఉండడం, ఇవన్నీ కూడా మన మెదడు బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏంటంటే బ్రెయిన్ మీద ఎక్కువ లోడ్ పడిపోవడం ఎప్పుడవుతుందంటే మనం బాగా తేలికగా అరగని ఆహార పదార్థాలు తింటాం. అప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఏదైనా కొంచెం ఎక్కడికో వెళ్ళొచ్చాం, ఇవాళ చాలా తిన్నాము, బాగా భారంగా అనిపిస్తోంది, బుర్ర పనిచేయట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా. అవన్నీ నిజంగా మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటే మళ్ళీ పొరపాట్లు చెయ్యం. అందుకని ఏంటంటే తేలికగా అరగనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, ఇలా అతిగా కాఫీ టీలు తీసుకోవడం, మద్యపానం చేయడం, ఇలాంటివన్నీ కూడా మెదడు కొంచెం మొద్దుపారిపోయి జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణమవుతాయి. సో అవన్నీ మానేయాలి. అక్కర్లేని విషయాలన్నీ చాలా గుర్తుంటుంటాయి. ఇంత మతిమరుపు అని చెప్పే వాళ్ళకు కూడా ఎప్పుడో చిన్ననాడు ఏదో జరిగిందనో, లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఏదో మన ఏదో అన్నారనో, వాళ్ళు ఇంకేదో తిట్టారు, ఇలాంటి విషయాలు ఎవరు మర్చిపోవట్లేదు. అంటే ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ బాగానే పనిచేస్తోంది, ఏం గుర్తుపెట్టుకుంటున్నారు, ఏం మర్చిపోతున్నారు అన్నటువంటి తేడా ఉంది కదా. అందుకని అక్కర్లేని విషయాలన్నింటినీ డిలీట్ చేసేయాలి. మన మెదడులోంచి ఆ జ్ఞాపకాలను తీసేయడానికి ప్రయత్నం చేయాలి. అదేం తేలిక కాదు, బట్ ఇలా నేను చెయ్యాలి అనుకుంటే మనలో కూడా ఒక పాసిబిలిటీ వస్తుంది. అందుకని అక్కర్లేని ఫైల్స్ తీసేసి ఏ విషయాలు ప్రధానమో వాటి మీద మనసు కనుక లగ్నం చేస్తూ ట్రైన్ చేసుకుంటే మనల్ని మనం ట్రైన్ చేసుకున్నట్టయితే కనుక మరుపు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు వ్యాయామం కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యాయామం ఎప్పుడు ఏంటంటే మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. చక్కటి వ్యాయామం చేసినప్పుడు మెదడులోంచి కొన్ని పాజిటివ్ సెక్రీషన్స్ అంటాం, అంటే మెదడు బాగా పనిచేయడానికి అవసరమైనటువంటి చక్కటి పదార్థాలు విడుదలవుతాయి. అప్పుడు మనకి మామూలుగా కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి. ఏదైనా మంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు, యోగా చేసినప్పుడు ఎంత హాయిగా ఉందో అనుకుంటూ ఉంటాం. ఆ హాయ్ అంతా ఏంటంటే మన లోపల ఉండేటువంటి పాజిటివ్ సెక్రీషన్స్, మంచి రసాయనిక చర్యలు జరుగుతాయి అన్నమాట. అందుకని ప్రతి వాళ్ళు రోజు కొంతసేపు వ్యాయామం చేస్తున్నట్టయితే వాళ్ళలో సత్వగుణం పెరుగుతుంది, మెదడులో అన్నెసరీ విషయాలన్నీ కూడా పోయి జ్ఞాపక శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిద్ర సరిపోయినంత పోకుండా ఉన్నట్టయితే కనుక మన జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. అది కూడా రాత్రి నిద్రపోవాలి. మనకేమవుతుందంటే చాలా మంది అర్ధరాత్రి 1 గంటకో 2 పడుకోవడం, మర్నాడు పొద్దున 11 12 లేవడం, ఇలాంటివన్నీ కూడా మెదడుకి హాని చేసేటువంటి విషయాలు. అలా కాకుండా రాత్రి చక్కగా 10 గంటలకు అలా పడుకోవడం, ఉదయం 5-5:30 లేవడం, ఇలా చేస్తున్నట్టయితే కనుక నిద్ర మన బ్రెయిన్ మీద చూపించాల్సినటువంటి ఒక మంచి ఫలితాన్ని కలిగించేలాగా చేసి మనకి జ్ఞాపక శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే యోగా ఆసనాలు చాలా చక్కగా మనకి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అందులో కూడా ముఖ్యంగా ఏంటంటే ధ్యానాత్మక ఆసనాలు అని ఉంటాయి. పర్వతాసనం అని చెప్పి, తర్వాత యోగ ముద్ర, అలాగే ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసేటువంటి ఏకపాదాసనం, ఇవన్నీ కూడా ఏకాగ్రతను కూడా బాగా పెంచుతాయి. ఏకాగ్రత వస్తే ఆటోమేటిక్గా మనకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే శశాంకాసనం, అదంతా కూడా మెదడుకి చక్కటి రక్త ప్రసారాన్ని ఇస్తుంది. అలాగే ఏంటంటే తలని కిందకి వంచి చేసేటువంటి కొన్ని ఆసనాలు, అలాగే బ్యాలెన్సింగ్ ఆసనాలు అంటూ ఉంటాయి. ఏకపాదాసనం ఇందాక చెప్పాను నేను. నిలబడి చేసేటువంటి వాటిలో కూడా దృష్టిని కేంద్రీకరించే ఆసనాలన్నీ కూడా మనకి జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రాణాయామాలు కూడా ఏకాగ్రతని పెంచి జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే జీవన విధానంలో చక్కగా సింపుల్ ప్రిన్సిపల్స్ కనుక రోజు పాటించగలిగినట్టయితే మనకి జ్ఞాపక శక్తి సమస్య రాదు, మతిమరుపు అనుకుంటూ ప్రతిరోజు అనుకోవాల్సిన అవసరం కూడా రాదు. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ఔషధం ఎలా తయారు చేయాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇప్పుడు జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ఔషధం తయారు చేయబోతున్నాం కదా, ఏ మూలికలు తీసుకుంటున్నాం? ఇందులో ఏంటంటేనేమో జ్ఞాపక శక్తిని పెంచడానికి మేధ్య రసాయనాలు అంటాం. మేధ్య రసాయనాలు అంటే ఏంటంటే మన జ్ఞాపక శక్తిని, మెదడుని బాగా పనిచేసేలాగా, అంటే మెదడుకి ఒక టానిక్ లాగా పనిచేసేటువంటి మూలికలు ఉంటాయి మనకి ఆయుర్వేదంలో. అవి చాలా చాలా మంచి మూలికలు అనమాట. కేవలం మెదడు మీదే కాకుండా ఇతర మంచి ప్రయోజనాలు కూడా కలిగిస్తూ ఉంటాయి. అలాంటి మూలికలతోటి ఒక మన ఔషధం తయారు చేద్దాం. ఇందులో మనం మొట్టమొదట తీసుకునేది ఏంటంటే బ్రాహ్మి. బ్రాహ్మి పేరు కూడా ఈ రోజుల్లో అందరికీ బాగా అలవాటు అయిపోయినట్టుదే. ఇది ఒక అంటే మేధ్య రసాయనం, బ్రెయిన్ కి ఒక మంచి టానిక్ చెప్పాలంటే కనుక మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటి పేరే ఈ బ్రాహ్మి. మెదడులో ఉండేటువంటి కణాలన్నీ బాగా
ఉత్తేజితం అయ్యేలాగా, జ్ఞాపక శక్తికి అవసరమైనటువంటి కొన్ని సెక్రీషన్స్ అవన్నీ బాగుండేలా, స్టిమ్యులేషన్స్ బాగుండేలాగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రాహ్మి ఏంటంటే మెదడులో ఉండేటువంటి కణాలన్నీ బాగా ఉత్తేజితం అయ్యేలాగా, అంటే ఒకదాని నుంచి ఒకదానికి కనెక్షన్స్ ఉంటాయి, ఆ కనెక్షన్స్ అన్ని బాగా పనిచేస్తేనే మనకి జ్ఞాపక శక్తి అదంతా బాగుంటుంది అనమాట. అలాగ పనిచేయడానికి మనకి ఈ బ్రాహ్మి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రాహ్మి ఆకుల్ని ఎండబెట్టినటువంటి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఏంటంటే సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనం ఇప్పుడు ఔషధం చూపించడం కోసం కొంచెం ఈ బ్రాహ్మి చూర్ణాన్ని కూడా తీసి పెడదాం. ఇప్పుడు బ్రాహ్మి చూర్ణాన్ని తీసి విడిగా పెట్టించండి అమ్మా. బ్రాహ్మి చూర్ణాన్ని తీసుకున్నామండి. తర్వాత ఏ మూలికని తీసుకోబోతున్నాం? తర్వాత కూడా ఇంకొక మంచి బ్రెయిన్ టానిక్, దాని పేరు శంఖపుష్పి. శంఖపుష్పి కూడా అలాగే మళ్ళీ మంచి బ్రెయిన్ టానిక్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే విడిగా ఒక్కొక్కటి కూడా బ్రెయిన్ మీద చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అలాంటి మనం అన్నింటినీ కలిపి కూడా వాడుతున్నాం. అందువల్ల ఏంటంటే ప్రయోజనం మనకి ఇంకా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ఈ శంఖపుష్పి కూడా తీగ మొత్తాన్ని వాడుకోవచ్చు. అందుకని తీగ మొత్తాన్ని తీసుకుని ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. 25 గ్రాములు మనం ఇందాక బ్రాహ్మీ చూర్ణాన్ని తీసుకున్నాం, అలాగే ఇది కూడా 25 గ్రాములు, అంటే శంఖపుష్పి కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఓకే అండి. తర్వాత ఏ మూలికని తీసుకోబోతున్నాం? ఆ తర్వాత మనకి ఎష్టి మధు కావాలి. ఈ ఎష్టి మధుని అతి మధురం అని కూడా అంటారు. అతి మధురం ఏంటంటే బాగా తీయగా ఉండేటువంటి మూలిక. ఇది అంటే కేవలం ఒక బ్రెయిన్ టానిక్ అనే కాకుండా శరీరం మొత్తానికి కూడా ఒక మంచి రసాయనంగా ఉపయోగపడుతుంది. అందులో దీనిలో ఉండేటువంటి ఒక తీయదనం ఉంటుందని చెప్పాను కదా, ఆ తీయదనం మెదడులో ఉండేటువంటి కణాలకి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడి జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ ఎష్టి మధు బాగా ఉపయోగపడుతుంది. ఎష్టి మధు చూర్ణాన్ని కూడా సమానంగానే 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఎష్టి మధు తర్వాత మనకు ఇంకో మంచి బ్రెయిన్ టానిక్ ఏదంటే వచ. వచానే తెలుగులో ముందు వసకొమ్మ అంటారు. వచ అంటే ఏదో అనుకోకర్లేదు, మామూలుగా వసకొమ్మ అనేది కూడా మనకి ఇళ్లలో ఎక్కువగా వినేటువంటిదే. ఇది కూడా బ్రెయిన్ కి ఒక మంచి స్టిమ్యులెంట్ గా పనిచేస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు మామూలుగా మాటలు ఏవి రాకపోతే కూడా వసకొమ్మ పొయ్యాలి అంటూ ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్ ని అంటే మెదడుని స్టిమ్యులేట్ చేసే శక్తి ఇందులో ఈ వసకొమ్మకు ఉంది కనుక దాన్ని మనం ఇందులో వాడుతూ ఉంటాం. అంటే ఈ జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా వసకొమ్మ బాగా ఉపయోగపడుతుంది. వసకొమ్మను కూడా చూర్ణంలా చేయడం సేమ్ ఇందాకలాగానే ఇది కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇంకా ఆఖరిది మొత్తం 5 మూలికలు మనకి ఇందులో కావాల్సింది 4 వేసేసుకున్నాం. ఆఖరిది ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ కూడా చాలా చక్కటి రసాయనం, చాలా చాలా చక్కటి రసాయనం అన్నమాట. ఎన్నెన్నో అనారోగ్యాల్లో మనకి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి అనారోగ్యం లేనప్పుడు కూడా అశ్వగంధని వాడుతూ ఉంటాం. అశ్వగంధ జనరల్ టానిక్ లాగానే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరికైనా కొంచెం స్ట్రెస్ అది ఉన్నప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ అది సరిగా ఉండదు. ఆ స్ట్రెస్ తగ్గించి కాన్సన్ట్రేషన్ పెంచడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా అశ్వగంధ మనకి బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధను కూడా చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. చూర్ణం రూపంలోని ఔషధాన్ని వేసుకుంటాం కనుక చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంటే ఎప్పుడు కొంచెం డోస్ తీసుకున్నా కూడా అన్ని చూర్ణాల మిశ్రమం రావాలి. అలా రావాలంటే మనం దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకున్నాక చక్కగా నీట్ గా క్లీన్ గా ఉన్నటువంటి ఒక గాజు సీసాలో ఈ చూర్ణాలను పోసి ఉంచుకోవాలి. దానికి గట్టి మూత పెట్టుకోవాలి. ఎప్పుడు అది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే లోపలికి గాలి కానీ తేమ కానీ వెళ్ళిందంటే చూర్ణాలు తొందరగా పాడైపోతాయి. అందుకని క్లీన్ గా ఉండేలాగా, గాలి కూడా లోపలికి వెళ్లకుండా ఉండేలాగా టైట్ గా ఉండేటువంటి సీసాలో పోసుకుని పెట్టుంచుకోవాలి. ఇది ఎంత మోతాదులో తీసుకోవాలంటారు? దీన్ని వాడుకోవడానికి ఏంటంటేనేమో సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణానికి ఏంటంటే కొంచెం తేనె కలుపుకోవాలి. అంటే ఒక్కొక్క ఔషధాన్ని తీసుకునేటప్పుడు దాంట్లో ఒక అనుపానాన్ని కలుపుకోవాలి మనం. దీనికి ఏంటంటే అనుపానంగా తేనెని కలిపేసి ఒక ముద్దలాగా, ఒక లేహ్యంలాగా చేసేసుకుని దాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలి.
ఇలా చూర్ణంలో తేనె కలిపేసి ఒక ముద్దలాగా చేసేసుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా భోజనం చేసిన తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత కనుక రెగ్యులర్ గా తీసుకుంటున్నట్టయితే జ్ఞాపక శక్తి పెరగటానికి ఈ ఔషధం చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఏంటంటే ఏదో కొంచెం 10 రోజులు 15 రోజులు తీసేసుకుని ఏంటంటే ఎక్కువ ప్రయోజనం కలగలేదు అలా అనుకోకూడదు. ఇది ఎందుకంటే బ్రెయిన్ టానిక్లు ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ కాలం తీసుకుంటూ ఉండాలి. 40 రోజుల నుంచి ఒక 6 నెలల పాటైనా రెగ్యులర్ గా కనుక తీసుకుంటున్నట్టయితే చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఈ ఔషధాన్ని కనుక రెగ్యులర్ గా తీసుకుంటే ఈ జ్ఞాపక శక్తి పెరగటం, చక్కగా కాన్సన్ట్రేషన్ అది పెరగటం మనకి తప్పనిసరిగా అంటే ఒక మంచి ఫలితం కలగటం అనేది తప్పనిసరిగా చూస్తాం. మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక ఆరోగ్య సూత్రం గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ ఎపిసోడ్ లో ఎలాంటి ఆరోగ్య సూత్రం గురించి చెప్పబోతున్నారో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇవాళ ఎపిసోడ్ లో ఎలాంటి ఆరోగ్య సూత్రం గురించి చెప్పబోతున్నారు? మనం వరుసగా ఒక్కొక్క ఎపిసోడ్ లోను సత్వగుణం, రజోగుణం అవి చెప్పుకున్నాం కదా. ఇంకా తమో గుణం గురించి ఈరోజు చెప్పుకుందాం మనం. ఈ 3 గుణాలలో ఉండేటువంటి దాంట్లో ఏంటంటే ఈ తమో గుణం అనేటువంటిది మరీ బాధ కలిగించేటువంటి గుణం అనమాట. అంటే దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సత్వగుణం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, అలాగే రజోగుణం కూడా కొంతవరకు అవసరం. లేదంటే ఏంటంటే రజోగుణం అసలే లేకపోతే ఏ పని చేయకుండా ఉంటారనమాట. అయితే ఈ తమో గుణం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఈ తమో గుణం ఏంటంటే ఒక రకమైన సోమరితనాన్ని కలిగిస్తుంది. అంటే మనుషులు మరీ బద్ధకస్తులా ఉంటారు చూడండి. ఎప్పుడు చూసినా మనం కొంతమందిని చూస్తుంటాం, ఏమి పని చేయకుండా ఒట్టి కూర్చుంటూ ఉంటారు. అలా కూర్చునే ఉండేటువంటి వాళ్ళలో ఏంటంటే తమో గుణం ఉంది అని మనం గ్రహించుకోవచ్చు. అలాగే ఇంకొకటి, వీళ్ళకి ఎప్పుడు చూసినా ఏదో ఒక దానికి బాధ, ఏడుపు, ఏదో ఒక కారణం వెతుక్కుంటూ ఉంటారు. అయిన దానికి కాని దానికి ఏడవాలనిపిస్తుంటుంది. ప్రతి దానికి ఎదుటి వాళ్ళలో తప్పులు పడుతూ ఉంటారు. ఏమైనా సరే అన్నింటికి అవే మాటలు మళ్ళీ మనం చూస్తూ ఉంటాం. చాలా మందిలో ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళని నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావా, లేదంటే ఊరికే సలహాలు ఇస్తుంటారు. వీళ్ళు ఏమి చెయ్యరు, చేసి సలహాలు ఇచ్చేవాళ్ళు వేరు, కానీ వీళ్ళు ఏమి పని చేయకుండా ఒట్టిగా కూర్చుని ఎదుటి వాళ్ళకి వచ్చిపోయి వాళ్ళకి సలహాలు చెప్తూ ఉండడం, నువ్వు అది సరిగా చేయలేదు, ఇది సరిగా చేయలేదు అని చెప్పి వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా తమో గుణంలో ఉండేటువంటి లక్షణాలు అనమాట. అలాగే వీళ్ళకి నిద్ర బాగా ఎక్కువ, ఎప్పుడు చూసినా పడుకునే ఉండాలనిపిస్తుంటుంది, లేకపోతే ఎప్పుడు చూసినా తినాలి, విపరీతంగా తింటూ ఉంటారు అనమాట. మనం కొంచెం పురాణ కథల్లో చూస్తే ఒక కుంభకర్ణుడి క్యారెక్టర్ అందరికీ తెలిసినటువంటిది, పిల్లలు పెద్దలకి కూడా. వాడికి ఏంటంటే పూర్తిగా తమో గుణం అనమాట, ఎప్పుడు తినడం లేదంటే పడుకోవడం. అలాంటి లక్షణం పూర్తిగా ఈ తమో గుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు ఎదుటి మనిషి మీద ద్వేషం కానివ్వండి, లేకపోతే ఆయన విచారంగా ఉండటం, ప్రతి దానికి తను చేసిన దానికైనా బాధపడుతూనే ఉంటారు. ఒక బాధ అనేటువంటి లక్షణం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయడంలోనే ఇష్టం ఉండదు. అలాగే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఏ పని అయినా చెప్పండి, ఇప్పుడు చెయ్యి అంటే ఇదా, తర్వాత చేస్తాను, లేకపోతే రేపు వస్తే రేపు చెప్పండి మళ్ళీ రేపు చేస్తా అంటే ఒక పోస్ట్ పోన్ చేసేటువంటి లక్షణం ఈ తమో గుణం ఉన్న వాళ్ళలో బాగా ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. విపరీతమైన బద్ధకం, ఏం చేయడానికి ఆసక్తి లేకపోవడం, ఇలాంటి అన్ని అక్కర్లేని లక్షణాలన్నీ కూడా ఈ తమో గుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో మనకు కనపడతాయి. అందుకని ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని చూసినట్టయితే మనం వెంటనే వీళ్ళలో తమో గుణం ఉందన్నమాట అని అర్థం చేసుకోవచ్చు. అలాగే శరీర ప్రకృతిని బట్టి కూడా నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను కదా, శరీర ప్రకృతికి ఈ మానసిక గుణానికి ఉన్నటువంటి సంబంధం గురించి కూడాను. దాంట్లో ఏంటంటే కఫ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ తమో గుణం కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు పాంచభౌతిక సిద్ధాంతం అని ఉంటుంది. పాంచభౌతిక సిద్ధాంతం అంటే మన శరీరం కానివ్వండి, సృష్టిలో ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ, ఔషధాలు కానీ అన్నీ కూడా పంచమహాభూతాలతోటి తయారయ్యాయని చెప్తాం. అంటే నిప్పు, నీరు, ఆకాశము, గాలి, తర్వాత భూమి, ఇవన్నీ కూడా 5 కూడా కలిపేసి మనం పంచభూతాలు అంటాం. ఈ పంచమహాభూతాలు అనేవి శరీరంలోనే కాకుండా మనసుకు కూడా ఉంటూ ఉంటాయి. అందులో కఫదోషంలో ఎక్కువగా ఉండేటువంటిది భూభూతం అనమాట. అంటే పృథ్వీభూతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, జలభూతం కూడా ఉంటూ ఉంటుంది. అలాగే ఈ గుణాలలో తమో గుణంలో కూడా మళ్ళీ అదే భూతాలు ఉంటాయి. అంటే పృథ్వీకి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా తమో గుణంలో కూడా ఉంటాయి. అందుకని ఈ 2 ఇంటర్ కనెక్టెడ్. అందుకని కఫ ప్రకృతి ఉన్నట్టయితే కనుక తమో గుణం ఉండేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
అలాగే మనం పిల్లల్లో జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి అంశం కూడా మనం ప్రతి గుణం గురించి చెప్పేటప్పుడు చెప్తూ ఉన్నాం. ఈ తమో గుణం ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలకి ఏంటంటే ఎంతసేపు అలా ఊరికే పెట్టు కూర్చుంటారు కానీ పుస్తకం వాళ్ళ బుర్రలోకి ఏమీ ఎక్కదు, ఏమీ అర్థం చేసుకోలేరు. అసలు జ్ఞాపక శక్తి అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఊరికే మర్చిపోతారు అనమాట. చదివిది అర్థం చేసుకోలేరు, మర్చిపోతున్నారు అంటే కనుక వాళ్ళలో ఈ తమో గుణం ఎక్కువగా ఉందని కూడా మనం గుర్తించవచ్చు. ఈ తమో గుణం తగ్గాలంటే ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలు బాగా మానేసేయాలి. తమో గుణం ఆహార పదార్థాల్లో కూడా గుణం ఉంటుందని చెప్పాను అంతకుముందు నేను మీకు. ఈ తమో గుణం ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే ఏంటంటే బాగా ఎండిపోయినటువంటి ఆహార పదార్థాలు, అంటే ఇప్పుడు ఏవో కూరలు అవి ఉన్నాయి బాగా వడిలిపోయాయి అనుకోండి, వాటిలలో ఉండేటువంటి సత్వగుణం అంతా పోయి తమో గుణం వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి చిప్స్ అవి ఉంటాయి బాగా, అంటే నూనెలో వేయించేస్తారు, దానిలో ఏమీ మనకి ద్రవ పదార్థం కానీ జీవ పదార్థం కానీ ఉండదు. అలాంటి ఈ ఆలు చిప్స్ కానివ్వండి, లేకపోతే అరటికాయ చిప్స్, అలాంటివి వేఫర్స్ అని కూడా అంటారు కదా, అలాంటివన్నీ కూడా తమో గుణాన్ని పెంచుతాయి. అలాగే ఆహారం నిల్వ ఉండిపోయినటువంటి ఆహారం, ఇవాళ వండుకున్నా రేపు తింటున్నాం అనుకోండి, లేకపోతే ఒక వారం రోజులు వండి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ తీసి దాన్ని ఉడకబెట్టి తిని అలా చేస్తున్నప్పుడు కూడా అందులో ఉండవలసినటువంటి సత్వగుణం తగ్గిపోయి తమో గుణం వస్తుంది. అందుకని నిల్వ పెట్టినటువంటి ఆహార పదార్థాలు, ఎప్పుడో వండినటువంటి ఆహార పదార్థాలు, అందులో జీవమే లేకుండా ఎండిపోయినట్టుగా ఉన్న ఆహార పదార్థాలు కనుక తగ్గించుకున్నట్టయితే తమో గుణం బాగా తగ్గుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మద్యపానం వల్ల తమో గుణం బాగా పెరుగుతుంది. పూర్తిగా అంటే మద్యం తాగిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా, ఏం మాట్లాడతారో తెలీదు, ఏ పని చేయలేరు, ఒట్టిగా పడి ఉంటారు, అదంతా కూడా తమో గుణ లక్షణం అనమాట. అందుకని తమో గుణం ఉండకూడదు అనుకుంటే మద్యపానం అనేటువంటిది మానేసేయాలి. ఇవన్నీ తగ్గించేసుకుని ఫ్రెష్గా ఉండేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, మంచి పళ్ళు, పాలు, నెయ్యి, వెన్న ఇలాంటివి పరిమితంగా తీసుకుంటున్నట్టయితే మళ్ళీ సత్వగుణం పెరుగుతుంది. ఇది ఇవి దృష్టిలో ఉంచుకుని మనకి ఏం కావాలో అటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం. అలాగే ఇంకా ఏంటంటే మనకి ఏదైనా ఒక ఇనుప వస్తువు, ఒక కారో ఏదో ఉంది అనుకోండి, దాన్ని వాడకుండా ఎక్కువ రోజులు పెట్టేసామంటే అది తుప్పెక్కిపోతూ ఉంటుంది. అలాగే మన మెదడు కూడా ఏంటంటే మనం సరిగా వాడనట్టయితే కనుక అది బాగా పనిచేయదు. అలా కాకుండా ఒక కత్తిని తీసుకుని మనం చక్కగా సానపెట్టి పదును పెడితే అది ఎంత బాగానే పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఎంత పదును పెట్టి ఎంత బాగా వాడితే అంత బాగా పనిచేసేటువంటిది మన మెదడు. ఈ మెదడుని మిగతావన్నీ వాడేస్తే అయిపోతాయి, కానీ మెదడుని మాత్రం బాగా వాడితే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట మనకి. అందుకనే ఇప్పుడు ఏదైనా ప్రాక్టీస్ అంటాం, ఏదైనా ఒకటి లెక్కలు చేయడం కానివ్వండి, లేకపోతే ఎక్కాలు నేర్చుకోవడం కానివ్వండి, ఇంగ్లీష్లో పద్యాలు ఏవైనా కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తూ ఉంటారు, బాగా గుర్తుంటాయని చెప్పి. అలాగే మన మెదడుతో కూడా ఏంటంటే మనం ఏదైనా ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే పదే పదే దాని గురించి రిపీటెడ్గా చెప్పుకుంటూ ఉండడం, అప్పుడు మర్చిపోం ఒకటి. అలాగే ఇంకా మెదడు బాగా పనిచేయడానికి ఏంటంటే పదును పెట్టడానికి దానికి పజిల్స్ అవి చేస్తూ ఉంటారు. ఆ పజిల్స్ అవి చేసేటప్పుడు ఏంటంటే మన మెదడు పూర్తిగా కాన్సన్ట్రేషన్లోకి వస్తుంది. బాగా కాన్సన్ట్రేషన్లోకి వచ్చి అన్ని పక్కల నుంచి బాగా పనిచేస్తుంది మనకి, అన్ని ఇంకొక దాని మీద దృష్టి వెళ్ళదన్నమాట. సో అప్పుడు మనకి ఆన్సర్లు అన్ని బాగా వస్తుంటాయి. ఇలాగ పజిల్స్ చేస్తూ ఉండడం, తర్వాత ఈ సూడోకులు అవి నంబర్లు అవి పజిల్స్ అవి ఉంటూ ఉంటాయి కదా, అవి ఎవరి వయసుకు అనుకూలమైనటువంటివి, అంటే ఒక లెవెల్స్ అవి కూడా ఉంటుంటాయి మనకి, తేలికగా ఉండేవి, కష్టమైనవి, మళ్ళీ కష్టమైనటువంటివి. ఇలాంటి పజిల్స్ అవి బాగా చేస్తూ ఉన్నట్టయితే కనుక మెదడు బాగా పదునెక్కి మనకి జ్ఞాపక శక్తి బాగుంటుంది. అలాగే ఆటలు అవి ఆడేటువంటి వాళ్ళలో కూడా ఏంటంటే చెస్ ఆడుకోవడం కూడా మంచి మెదడుని బాగా, అంటే మతిమరుపు రాకుండా ఉండాలంటే కనుక ముందు నుంచే ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. మామూలు వయసు పెరిగిన తర్వాత మతిమరుపు వచ్చింది ఎలాగా అనుకునే కంటే కూడా చిన్నతనం నుంచే కొంచెం మెదడుని బాగా పదును పెట్టేలాగా మెదడు పనిచేసేటువంటి ఆటలు అవి ఆడడం. ఊరికే కూర్చుని పిల్లలందరూ ఏదో మొబైల్లో ఏదో మన బుర్రతో పనిలేని ఆడేస్తూ ఉంటారు. అంతకంటే కూడా బుర్ర పనిచేసేటువంటి, అంటే మన జ్ఞాపక శక్తి పనిచేసేటువంటి ఆటలు కనుక ఎక్కువగా ఆడుతూ ఉన్నా కూడా మనకి మరుపు రాకుండా ఉండడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఇది యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటూ ఉంటారు. మామూలుగా వాడేటప్పుడు కూడా నువ్వు వాడతావా దాన్ని పోగొట్టుకుంటావా అని చెప్పాను. అందుకని మెదడుని ఎంత బాగా మనం వాడడానికి ప్రయత్నం చేస్తే అంత బాగా పనిచేస్తుంది. అలా కాకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చుంటాను, జోగుతూ ఉంటాను అనుకుంటే మాత్రం మన జ్ఞాపక శక్తి పెంచుకునేందుకు అవకాశమే ఉంటుంది. మతిమరుపును తగ్గించుకుని జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవటం ఎలాగా, ఎలాంటి ఆహారపు అలవాట్ల వల్ల మతిమరుపు పోతుంది, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా. మరి తమో గుణాన్ని దూరం చేసుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు ఉపయోగపడతాయో కూడా తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.